జగిత్యాల జిల్లా కేంద్రంలోని 7-8 వార్డులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే పట్టణం అభివృద్ధి చెందుతామని అన్నారు. పట్టణ పరిశుభ్రత అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అప్పుడప్పుడు 5 లక్షల టెండర్లు పెట్టుర్రు, 10 లక్షల టెండర్లు పెట్టున్నారు. మా బొగిలో 25 లక్షలు పెట్టినా అరే 2 ఎకరాల బిల్డింగ్లు పెడదామంటే రోజు ఇదే పని అంటున్నాడు. పక్కకు తనే ఉన్నాడు ప్రెస్ మీట్లో. కాబట్టి దయచేసి చెప్పేదంటే అభివృద్ధిలో ముందుంటానని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాను. విమర్శలు వచ్చినాయి. అసలు విమర్శించిన వాళ్ళే అంతకుముందు ఆకర్షించిన వాళ్ళు కదా, అంతకుముందు ఎర్రపాటిలో తీసుకునే వాళ్ళే కదా. దాన్ని కూడా పట్టించుకోండి. మీరు పట్టించుకుంటే అప్పుడు బాధపడదు. మీరు పట్టించుకోవద్దని కోరుతున్నారు. ఎందుకంటే పని చేయాలి. మీరు నిజంగా కూడా మీరు పట్టించుకుంటే గిట్టమని వస్తారా 10 నెలల. కాబట్టి పోయినందుకు దాన్ని సార్థకం చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ అంటే ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ దగ్గర బెడ్రూమ్ మనవి కదా. ఎందరు పోయినా మన దగ్గర 170 ఇంటూ 3 వేసినా ఎంతమంది చెప్పారు? 500 మంది. ఈ దగ్గర 200 మంది, 500 మంది. మరి ఈ ఏరియాకలే 1000 మంది పోయింది. మరి అదంతా మనలే కదా. అలా నీళ్ళు వద్దా, కరెంట్ వద్దా, సాయంకాలం వద్దా? మరి అవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు పోతున్నారు. మళ్ళీ చెప్పిన కమిషనర్ తొందరగా బుగ్గలు పెట్టేయాలి, లైట్లు పెట్టేయాలి. కనీసం మళ్ళీ వినిపిస్తున్నారు టెండర్. తెలిసిన టెండర్ వాళ్ళకి చెప్పండి. సందులో కొద్దిగా చీకటి అంటున్నారు. అన్నిటికీ లైట్లు పెడతారు. ఇవాళ మీడియా ద్వారా కూడా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. అవసరం కూడా లేదు. అందరూ నాకు మిత్రులే. ఎవరికైనా మనసు నొచ్చుకుంటే క్షమించాలి. కానీ ఇది ఉన్న విషయాలు ఉన్నది చెప్పిన. ఎందుకంటే చాలా అస్తవ్యస్తం ఉండేనా. మాస్టర్ ప్లాన్ లో రోడ్డు కాంతిభవన్ ముందడికి వెళ్ళి, వైశ్యభవనంకి వెళ్ళి, ఇంకా పోషమ్మ గుడి కాడికి వెళ్ళి నిజామాబాద్ రోడ్డు. అది సాధ్యమే చెప్పండి. వైశ్యభవనం కూలగొట్టుకున్నారు. సౌకర్యం పర్మిషన్ రకాలు పెట్టుకున్నారు. నేను వచ్చినాక అది క్లియర్ చేసినా వాళ్ళకి రోడ్డు లేదంటే గది దిగడానికి 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ళు. కృష్ణనగర్లో అట్లనే 2 రోడ్లు. మౌలిక వసతులు అనేది ముఖ్యం. కరీంనగర్లో మౌలిక వసతులు పెంచుట్ల కరీంనగర్ డెవలప్ అయింది. జగిత్యాల కూడా కరీంనగర్ సమానం. అది పురాతన మున్సిపాలిటీ. అందరికంటే ముందుగా కాలువలు వచ్చినాయి, ఈడ పైసలు వచ్చినాయి. రైతులకు పైసలు వచ్చుట్ల కూలీలకి తప్పిస్తే దుబాయ్ మస్కట్ పోయి సంపాదించుకొని వచ్చిన పైసలు. ఇవన్నీ వాస్తవాలు. ఇక్కడ ఇంత పెద్ద కమాండ్ ఏరియా ఆఫీస్ కాడ, ఇక్కడ చర్యల ఫామ్. మరి అవన్నీ కూడా 80 కంటే ముందు 70లలో అయినాయి. ఇక పాత రాజకీయాల పోతే నా కుటుంబం ఏందో అందరికి ఎరికేడు బాగానే మంది పెద్దలు, లేకపోతే లింగర బాబా చోటలు అడుగు చెప్తారు. మరి ఆ నిరంతర ప్రక్రియలో ఈ జగిత్యాల అభివృద్ధి ఎవ్వరేం చేయలేదంటే నేను ఒప్పుకోను. అందరూ చేసారు. రమణ చేసాడు, ఇంకోళ్ళు చేసాడు, పెద్దవాళ్ళు చేసాడు, అందరూ చేశారు. ఎంపీలు కూడా గెలిచి ఎంపీలు కూడా చేస్తారు. రైల్వే స్టేషన్ యూనివర్సిటీ ఫౌండేషన్ ఇస్తే, విద్యాసాగర్ కరీంనగర్ ఇస్తే, కేసీఆర్ గారు జగిత్యాల ఇంకోళ్ళు ఇంకొక ముందడు తీసుకుపోయారు. కాగితమ్మయాల్లో అరవింద్ దేవరాయంలో ఇంక కొంచెం మంచిగా చేస్తాం. ఇది నడుతూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ బాధ్యతగా నేను వార్డ్ ఆఫీసర్ చెప్తున్నా, ఎవ్వరైనా కానీ రోడ్డుకు సెంటర్కి వెళ్ళి 15 ఫీట్ల లోపల కుర్తీలు కట్టుడు మొదలు పెడితే నువ్వు బాధ్యత వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళకు, కమిషనర్ గారు. ఇక పాత కొట్టు పని పెట్టుకోదలుచుకోలేదు. కానీ కొత్తవి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఎట్లా కడతామంటే మోర ఎట్లా కడతాము, స్తంభం ఎట్లా వేస్తాము. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా దాదాపు 14 జోన్లలో శంకురాపల్లి మన బీకేపీ ముందట, తలవాడే మొండాల ముందట ఇట్లా 14 ఏరియాలలో పర్మిషన్ లేకుండా అడ్డగోలు కట్టేశారు.